రథసప్తమి రోజు నాడు చిక్కుడుకాయల రథాన్ని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 4 చిక్కుడుకాయలని తీసుకొని వాటికి కొత్త చీపురు పుల్లల్ని ఈ మాదిరిగా గుచ్చుకొని అవి 2 రెడీ చేసుకోవాలి. ఈ మాదిరిగా రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పొడుగాటి 3 చిక్కుడుకాయలని తీసుకొని ఆ 3 కూడా ఇలాగా పుల్లతోటి గుచ్చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు 4 చీపురు పుల్లల్ని తీసుకొని ఈ మాదిరిగా పైన గుచ్చుకొని స్తంభాలాగా రెడీ చేసుకుని దానిపైన మరొకటి ఉంది కదా చిక్కుడుకాయలతో చేసింది, దాన్ని ఇలా గుచ్చేసి చెక్ చేసుకోవాలి ఎక్కడ ఓడకుండా ఉండేటట్టు. ఇప్పుడు రథం పైన చిక్కుడుకాయలది 3 మనం రెడీ చేసాం కదా, దాన్ని ఇలా గుచ్చేసుకుంటే సింపుల్గా ఈజీగా రథం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పువ్వులతోటి గంధంతోని కుంకుమ బొట్లు పెట్టుకొని రథాన్ని అయితే మనకు నచ్చినట్టుగా డెకరేషన్ చేసుకొని సూర్య భగవానుడికి పూజలో పెట్టుకోవడమే.